సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్న వారి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీ కాపుదల, ఆరోగ్యము, శక్తి ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు, మీ కృపనిచ్చి నడిపించి బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందాలండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయంలో నిన్నటి దినం వరకు మనం 5 వచనాలు ధ్యానం చేస్తాం. ఈరోజు కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 6వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. 29:6 దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును, లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గొంతులు వేయినట్లు ఆయన చేయును. ఇక్కడ హెర్మోను పర్వతాన్ని షిర్యోన్ అని కూడా అంటారు. బహుశా ఆ కొండ శిఖరాన ఉన్నటువంటి మంచు మెరుస్తున్న కారణంగా ఆ పేరు వచ్చుండొచ్చు. లెబానోను, హెర్మోను ఈ రెండూ కూడా గొప్ప పర్వతాలుగా చెప్పబడి ఇశ్రాయేలు దేశపు ఉత్తరాగ్ర సరిహద్దులుగా ఉన్నాయి. మంచు నిండినటువంటి శిఖరాలు గల లెబానోను పర్వత శ్రేణి దేవుడు తన బిడ్డలను ఆ పర్వత శిఖరమంత ఎత్తుగా ఆత్మలో ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టుగా ఉంది. ఈ స్థలంలోనే యేసుప్రభు రూపాంతరం చెందారని కొంతమంది చెబుతుంటారు. లెబానోను దేవదారు వృక్షాలు గొప్పవి, విలువైనవి, బలమైనవి, పొడవుగా బలంగా ఎదిగి ఆకాశాన్ని అంటేటట్టుగా ఉంటాయి. ఈ కర్ర చెడిపోదు, పురుగు పట్టదు, లేత గోధుమ రంగులో ఉంటుంది. చాలా సంవత్సరాల క్రిందట బ్రిటిష్ కొలంబియాలోని ప్రిన్స్ జార్జ్ పట్టణంలో ఒక చిన్న సంఘాన్ని ప్రారంభించిన వాళ్ళు ఆ సంఘం పెద్ద అయిన తర్వాత చర్చి కట్టాలనుకున్నారు. సో వాళ్ళకి కలిగిందంతా విరాళంగా మందిరానికి ఇచ్చారు. కలప వ్యాపారం చేస్తున్న ఒక సహోదరుడు, ప్రస్తుతం డబ్బేమీ లేదు కానీ నా దగ్గర కొంత దేవదారు కలప ఉంది, అది ఇస్తానని చెప్పారు. వాళ్ళు వెళ్ళి ఆ దేవదారు కలపను తెచ్చి లోపలి భాగం అంతా పైకప్పుకు ఇంకా అవసరమైన చోట్లకు దాన్ని ఉపయోగించి దాన్ని బాగా నూనెతో రుద్దేసరికి మందిరానికి ఎంతో అందం వచ్చింది. యెరూషలేము దేవాలయం ఈ కలపను అందుకే వాడారనుకున్నారు. లెబానోను పర్వతము, దేవదారు వృక్షము ఆత్మ సంబంధమైన వ్యక్తికి సూచనగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని అంతటికి అర్థం ఏంటి? దేవుడు మనల్ని జీవితంలో వచ్చే తుఫానుల ద్వారా పరీక్షిస్తాడు. కీర్తనకారుడు లెబానోను పర్వత శ్రేణిని చూశాడు. తుఫాను అక్కడ చేస్తున్న కార్యాన్ని చూశాడు. గాలి బలంగా విసిరి కొడుతుంటే పర్వతాలు కదిలిపోతున్నాయి. సగర్వంగా నిలబడినవన్నీ ఒదిగిపోతున్నాయి, పక్కకు ఒరిగిపోతున్నాయి. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, స్థిరమైనది అనుకున్నవన్నీ కూడా కదిలిపోతున్నాయి. గురుపోతు పిల్లల వలె గొంతులు వేయినట్లు చేయును. ఆత్మ సంబంధమైన వ్యక్తితో దేవుడు చేసేది అదే. తుఫాను పంపించి అబ్రహామును పరీక్షించినట్లుగా దేవుడు విశ్వాసిని పరీక్షిస్తాడు. దేవుడు లోతును పరీక్షించలేదు, ఆ అవసరం లేదు. లోతు ఏం చేస్తాడో దేవునికి తెలుసు గనక. యూదుల మత గ్రంథం ప్రకారం ఈ కీర్తనను పెంతెకోస్తు పండుగ రోజున, మొదటి రోజున సమాజ మందిరాల్లో పాడతారు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వేగంగా వీచే బలమైన గాలిలాగా వచ్చారు. మేడగదిలో అగ్నిజ్వలలాగా అందరి మీదకు దిగి వచ్చారు. సంఘము ఆత్మ నిండిన పరిస్థితుల్లో జన్మించింది. దేవుడు నూతనమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులతో, గాలితో, అగ్నితో సంఘాన్ని స్థాపించారు. ఇశ్రాయేలులో దృఢమైన ఎత్తైన దేవదారు వృక్షాలకు లెబానోన్ అనేది ప్రసిద్ధి చెందింది. 104వ కీర్తన 16వ చరణం అండి. కీర్తన 104:16 యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు
తృప్తి పొందుచున్నవి. పరమగీతం 5:15 అండి. అలాగే పరమగీతాలు 5:15లో అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందును నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధమనే మాట చెప్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 2:13లో చూస్తే, యెషయా గ్రంథం 2:13 అండి, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ, బాషాను సింధూర వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములకన్నిటికీ, ఎత్తైన మెట్లకన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురపునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీసు ఓడలకన్నిటికీ, రమ్యమైన విచిత్రమైన వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. అంటే లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షములు అన్నిటికన్నా ఔన్నత్యం కలిగినవని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేవదారు వృక్షాలకి లెబానోన్ అనేటువంటిది ప్రసిద్ధి చెందినదిగా మనకు కనిపిస్తూ ఉంది. షిరియోను లెబానోను ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతమైనటువంటి హెర్మోనును సూచిస్తుండవచ్చు. బహుశా షిరియోన్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ హెర్మోను పర్వతానికి ఉన్న మరొక పేరుగా మనం చూడొచ్చండి. హెర్మోను పర్వతానికి ఉన్న మరొక పేరుగా మనం ఈ షిరియోన్ అని ఇక్కడ ఉపయోగించిన మాట మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలో 3వ అధ్యాయం 8-9 వచనాలండి. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 8-9. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయులు 2 రాజుల యొద్ద నుండి పట్టుకుంటుమి. సీదోనీయులు హెర్మోనును షిరియోన్ అని అందురు. సో షిరియోను అంటే హెర్మోను పర్వతానికి ఉన్న మరొక పేరు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి లెబానోనును హెర్మోనును గురుపోతు పిల్లవలే గొంతులు వేయనని చెప్తూ ఉన్నాడు. ఈ రెండూ కూడా ఇశ్రాయేలీలో చుట్టుపక్కల ప్రకృతిలోని సుందరమైన దృశ్యాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి అత్యంత ఎత్తైనటువంటి ప్లేస్గా లెబానోనులో అత్యంత ఎత్తైనటువంటి తూర్పు పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ హెర్మోనుగా పిలుస్తున్నారు. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఈస్టర్న్ రేంజ్ ఆఫ్ లెబనాన్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి ఇవి గురిపోతు పిల్లవలే వాటిని గొంతులు వేయినట్లుగా ఆయన చేస్తాడని చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 39:9లో ఆ మాటలు మనం చూస్తామండి. యోబు గ్రంథం 39:9లో మనం చూస్తాం, గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా, అది నీ శాలలో నిలుచునా అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా మన మూలవాక్యంలో 29వ అధ్యాయం 6వ వచనం చూస్తే, దూడవలే అవి గొంతులు వేయినట్లు ఆయన చేయును. వీటిని అంటే దేవదారు వృక్షములు లెబానోను పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి దేవదారు వృక్షాలని ఆయన గొంతులు వేయినట్లు చేస్తారని చెప్తున్నాడు. అంటే ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవి ఆయన సన్నిధిలో సంతోషించడం అనేటువంటిది, ఆనందించడం అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గొంతులు వేయినట్లు ఆయన చేయునని చెప్తున్నాడు. అంటే పెద్ద పెద్ద పర్వత శ్రేణులు, షిరియోను అంటే మనం చెప్పుకున్నాం, హెర్మోను పర్వతానికి మరొక పేరు షిరియోను అని మనం చూస్తున్నాం. సో ఇవి గురుపోతు పిల్లవలే గొంతులు వేయినట్లుగా ఆయన చేస్తానంటున్నాడు. అంటే అవి ఎటువంటి ఉన్నతమైన శ్రేణులు అయినప్పటికీ కూడా, ఉన్నతమైన పెద్ద పెద్ద పర్వతాలు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గురుపోతు పిల్లవలే గొంతులు వేస్తారు. అంటే అడవి గేదె పిల్లలు ఎలాగైతే చిన్నపిల్లలు ఎలాగైతే చాలా యాక్టివ్గా గొంతులు వేస్తూ ఉంటాయో, అలాగా లెబానోను పర్వతము షిరియోను పర్వతం కూడా గొంతులు వేస్తాయి. అలా వేసేటట్లు ఆయన చేస్తాడని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గురుపోతు పిల్ల గురించి రాస్తే మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దాన్ని యూనికార్న్ అని పిలిచారు. సో మనకి బళ్ళుకు పెట్టిన పేరు కూడా యూనికార్న్ బండి. అంటే అలా గురుపోతు పిల్ల ఎంత వేగంగా, ఎంత స్పీడ్గా, ఎంత యాక్టివ్గా ఉంటుందో ఆ బండి కూడా అటువంటి పేరు పెట్టినట్టుగా మనం అనుకోవచ్చు. యూనికార్న్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. కాబట్టి ఆయన దగ్గర, ఆయన సన్నిధులు కనుక ఆనుకుంటే మనం తప్పనిసరిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాటిని కూడా దేవుడు తన సన్నిధిలో సంతోషించినట్లు చేయగలడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.